హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. తనను బెదిరించి డబ్బులు అడిగారని క్రషర్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్రషర్ యజమాని ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. తనను బెదిరించి డబ్బులు అడిగారని క్రషర్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్రషర్ యజమాని ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. తనను బెదిరించి డబ్బులు అడిగారని క్రషర్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్రషర్ యజమాని ఫిర్యాదు మేరకు సుబేదారి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. తనను బెదిరించి డబ్బులు అడిగారని క్రషర్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. వరలక్ష్మి, హన్మకొండ జిల్లాలో ఎలకతుర్తి దగ్గర బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల రజతోత్సవ సభ ఏర్పాటు చేస్తున్న తరుణంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన నియోజకవర్గంలోని ఒక క్రషర్ యజమానిని 50 లక్షల రూపాయలు డిమాండ్ చేసి ఇబ్బందులకు గురి చేసిన నేపథ్యంలో అతను హన్మకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో దర్యాప్తు అనంతరము సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏదైతే యజమానిని డబ్బుల కోసం భయభ్రాంతులకు గురి చేసిన నేపథ్యంలో ఈ యొక్క ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు స్థానిక సిఐ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. వరలక్ష్మి, మొత్తానికైతే ఈ యొక్క బీఆర్ఎస్ సభ ముందు ఇది ఒక భారీ షాక్ గా చూడొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సభా కార్యక్రమాలకు ఇతర యజమాన్యాలను ఇలా డబ్బుల కోసం వేధించడం తగదంటూ కూడా ఇటు అధికార పార్టీ ఎమ్మెల్యే నిన్న ఏదైతే వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆరోపించాడో దానిపైన వెంటనే ఆ యొక్క క్రషర్ యజమాని కూడా పోలీసులను ఆశ్రయించడంతో తక్షణమే ఈ యొక్క కేసు నమోదు చేసినట్లయితే మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క సభ ముందు ఈ కేసు నమోదు కావడం అయితే బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ గా చూడొచ్చు. వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.